హల్లెలూయా! అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ సిద్ధంగా లేకపోతే సిద్ధపడండి. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మీకు ఆత్మీయ ఆహారంగా పంచిపెడతాను. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన ధ్యానాంశం గాలం వేసిన సాతాను జాగ్రత్త. పాపం మానవ జీవితంలో ఎలా బలి తీసుకుంటుందో నీకు తెలుసా? పాపం మానవుని ఎలా బలి తీసుకుంటుందో నీకు తెలుసా? ఇది విను. ఒక నదిలో పెద్ద చాప ఉండే. అది మహా తెలివైనది. ఒకరోజు నీళ్లలో ఎర్రని మాంసము ముక్క కనిపించింది. దానిని చూడగానే భలే నోరు ఊరిస్తుంది. కానీ దాని ప్రక్కనే దారం కూడా కనిపించింది. ఆ మాంసం ముక్క ఆ నదిలో వ్రేలాడుతూ ఉంది. చాప తిరుగుతూ ఉంది. చాలా తెలివిగా ఉంది. కానీ నోరూరుతుంది. ఆ చేపకు బాగా తెలుసు ఇది మనిషి వేసిన గాలం. ఎవరు వేసిన గాలం? మనిషి వేసిన గాలము దానికి తెలుసు. కానీ ఆ మాంసపు ముక్క ఎంతో ఆకర్షణీయంగా ఉంది. దానిని విచక్షణ కోల్పోయి ఒక్కసారే కదా రుచి చూసి వదిలేద్దాం అని అనుకుంది. అంతే. ఆ గాలము గొంతులో గుచ్చుకుంది. దానిని పైకి లాగి చంపేస్తారు. ఏం చేస్తారండి? ఆ దారం వేలాడుతుంది. దానికి గాలం ఉంది. ఆ మాంసం ముక్కను ముందు పెట్టారు. ఆ మాంసము తీసుకుందామని చెప్పి అది నోరు తెరిచి ఆ మాంసమును తీసుకుపోయేసరికి ఆ గాలము తన గొంతులో ఇరికింది. పైకి లాగేశాడు. దాన్ని చంపేశాడు. ఇక్కడ చేపను చంపింది గాలం కాదు. హల్లెలూయా! మరి ఏందో? దాని లోపల ఉన్న దురాశ. ఎవరి లోపలున్న దురాశ? చాప లోపలున్న దురాశ. మన బైబిల్ కూడా ఖచ్చితంగా ఇదే చెబుతుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో నేను చదువుతాను, వినండి. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. చూడండి, మరణము ఏ విధంగా మానవునికి వస్తుందో ఇక్కడ మనము వాక్యంలో చూడగలుగుతున్నాం. సాతానుగాడు వేసే పాపం అనే గాలం కూడా మొదట చాలా ఆకర్షణీయంగా ఒక చిన్న సుఖంలాగే కనిపిస్తుంది. మన జీవితంలో ఈజీగా వచ్చే డబ్బు, ఈజీగా సంబంధమైన వ్యసనాలు, ఈజీగా ఆశలు ఆ మాంసపు ముక్క లాంటివే. హల్లెలూయా! చూడండి, ఈ లోకాశలు, ఈ డబ్బు, ఈ హోదా, పేరు, పలుకుబడి ఇవన్నీ కూడా ఒకలాంటి మాంసపు ముక్క లాంటిదే. దయచేసి నీ పరిధిలో నీ ఉండు. ఆ పాపపు ఆశకి బానిస కాకు. చూడండి, దేనికి కూడా మీరు బానిస కాకుండా, ఆశపడకుండా ఉండాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. దేవుని వాక్యంలో నిలిచి ఉండాలి. అంటే నీ సంఘాన్ని విడిచి వేరే సంఘాలకు తిరగకు. ఆ విధంగా తిరిగినట్లయితే దురాశ నీలో ప్రవేశిస్తుంది.
కాబట్టి నీ పరిశుద్ధత కలిగి జీవిస్తున్న నీ జీవితము ఒకేసారి పాడైపోతుంది. కాబట్టి జాగ్రత్త. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.